సిపిఎం ధర్నా నిర్వహించారు. కిడ్నీ వ్యాధి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం లోతైన అధ్యయనం చేపట్టాలని వారు కోరారు. ప్రభుత్వం తీసుకున్న అరకొర చర్యలతో వ్యాధి తగ్గలేదని, వేలాది మంది రోగులు లక్షలాది రూపాయలు అప్పు చేసి వైద్యం చేయించుకుంటూ భూములు, ఇల్లు అమ్ముకుంటున్నారని అన్నారు. కిడ్నీ హాస్పిటల్ నిర్మించాలని, దానికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. శుద్ధి చేసిన కృష్ణా వాటర్ కుళాయిల ద్వారా ఇంటింటికి అందించాలని, ప్రభుత్వం అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయాలన్నారు. ఇక క్రియాటిన్ 2% దాటిన వారందరికీ నెలకు 5,000 పెన్షన్ ఇవ్వాలి. క్రియాటిన్ పరీక్ష 104 ద్వారా ఇంటి వద్దే నిర్వహించాలి. డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న పెన్షన్ 20,000కు పెంచాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి, కానీ కృష్ణానదికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకొండూరు, గంపలగూడు మండలాల్లో తిరువురు నియోజకవర్గ ప్రజలకి బొక్కిడి నీళ్లు లేవు. తాగడానికి మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా 10 ఏళ్ల నుంచి కిడ్నీ మరణాలు ఆగటం లేదు. కిడ్నీ మరణాలు ఆగిపోవటానికి ప్రధాన కారణం నీటి సమస్య. నీటిలో ఫ్లోరైడ్ ఉండటం, అలాగే సిలికాన్ ఉండటం. రెండోది ఏంటంటే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవటం. కిడ్నీ మరణాలు అనేది ఈరోజు నిత్యకృత్యం అయిపోయినాయి. ప్రతి ఇంటిలో కిడ్నీ బాధితులు ఉన్నారు. ఇవాళ డయాలసిస్కి వెళ్ళారంటే చనిపోతారు అని చెప్పని భయంతో చాలామంది డయాలసిస్ చేయించుకోవట్లా. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, ఏకొండూరు ఇతర మండలాల్లో గత 10 ఏళ్లలో కిడ్నీ వ్యాధితో సుమారుగా 500 మంది చనిపోయారు. ఒక్క ఏకొండూరు మండలంలోనే 300 మంది మృత్యువాత పడ్డారు. ఇది కిడ్నీ మరణాలు కాదు, ఇవి సర్కారీ హత్యలు. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్యలు తప్ప ఇంకోటి కాదు. కృష్ణానది మంచినీరు అందరికీ అందించుంటే, ఫ్లోరైడ్ నీళ్లు లేకుండా ఉంటే ఈ ప్రాణాలన్నీ ఆగుండేది. కాబట్టి ఈ ప్రాణాలు తీసినవి ప్రభుత్వాలే. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీ నేతలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఎవరెంత తిన్నారు, ఎప్పుడెంత తిన్నారో చర్చలు జరుపుతున్నారు. ఇవాళ చర్చలు జరపాల్సింది ఈ సర్కారీ కిడ్నీ మరణాలకి ఈ 2 ప్రభుత్వాలు, 2 పార్టీల యొక్క వాటా ఎంత, ఎవరి బాధ్యత ఎంత, దాని మీద ఈ ఏకొండూరు మండలంలో బహిరంగ చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మీరు కాదు, ప్రజలకి ఇవాళ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.